ఒంగోలు పోలీసుల విచారణకు డైరెక్టర్ ఆర్జీవి మరోసారి డుమ్మా కొట్టారు. ఈ రోజు జరిగే విచారణకు తాను హాజరు కాలేనని, దానికి గల కారణాలను తన లాయర్ ద్వారా పోలీసులకు తెలిపారు. మరో 2 వారాలు తనకు గడువు కావాలని ఆర్జీవి కోరినట్లు ఆయన లాయర్ తెలిపారు. ఆర్జీవిపై వచ్చిన ఆరోపణలో నిజం లేదని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే వర్మపై ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. ఒంగోలు పోలీసుల విచారణకు డైరెక్టర్ ఆర్జీవి మరోసారి డుమ్మా కొట్టారు. ఈ రోజు జరిగే విచారణకు తాను హాజరు కాలేనని, దానికి గల కారణాలను తన లాయర్ ద్వారా పోలీసులకు తెలిపారు. మరో 2 వారాలు తనకు గడువు కావాలని ఆర్జీవి కోరినట్లుగా ఆయన లాయర్ తెలిపారు. ఇక ఆర్జీవిపై వచ్చిన ఆరోపణలో నిజం లేదని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే వర్మపై ఫిర్యాదులు చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తంగా అయితే మళ్ళీ పోలీసుల విచారణకు డైరెక్టర్ ఆర్జీవి మరోసారి డుమ్మా కొట్టినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి గల కారణాలను ఏం చెప్తున్నారు? మరొకసారి ఆర్జీవి ఏదైతే పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారని చెప్పాలి. అయితే గతంలో కూడా అతను ఇటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మార్పింగ్ వీడియోలు పెట్టారంటూ కూడా అతనిపై కేసు నమోదు చేసిన ఒంగోలు పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా పోలీసుల విచారణకు హాజరు కావాలని గతంలో కూడా పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా తాను వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కావాలని, నాకు వారం టైం గడువు కావాలంటూ కోరిన నేపథ్యంలో కూడా వారం గడువు ముగిసింది. ఈ రోజు విచారణకు హాజరు కావాలని కూడా మరొకసారి ఒంగోలు పోలీసులు ఆర్జీవికి రామ్ గోపాల్ వర్మకి నోటీసులు జారీ రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరు కాకుండా ఏదైతే లాయర్ ద్వారా కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా విచారణ అంటే హాజరు కావాలని పరిస్థితులను కూడా దాంట్లో పేర్కొన్న పరిస్థితి దురుద్దేశపూర్వకంగానే తన ఏదైతే క్లయింట్ పై కూడా ఈ తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా ఇప్పటికే లాయర్ చెప్పిన నేపథ్యంలో కూడా పోలీసులు, ఒంగోలు పోలీసులు అయితే ఇప్పటికే హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర చేరుకున్నారు. 2 ఎస్ఐలతో పాటు 4 కానిస్టేబుల్ రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మ బయటికి వెళ్లారని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఇంటి దగ్గర పోలీసులు అయితే ప్రస్తుతం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మని అయితే అరెస్ట్ కు రంగం సిద్ధమైంది అని చెప్పొచ్చు. డుమా కొట్ట అంటే ఇప్పటికీ 2 సార్లు డుమా కొట్టిన నేపథ్యంలో కూడా పోలీసుల విచారణకు పోలీసులు ఖచ్చితంగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.